Hello dear students, welcome back to our channel. ఫైనల్లీ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ 2024కి సంబంధించిన ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 3కి చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మన రీసెంట్గా షార్ట్ లిస్ట్ అయ్యారు కదా క్యాండిడేట్స్, వాళ్ళకి సంబంధించింది గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అయితే మనం ఫస్ట్లో 2019-18 ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాసెస్ అనేది చాలా స్లోగా అయ్యింది అనమాట. ప్రాసెస్ చూసుకున్నట్లయితే జాయినింగ్ ప్రాసెస్, మెడికల్ ప్రాసెస్ అన్నీ కూడా ఇప్పుడు 2024 నుంచి అయితే కొంచెం ఫాస్ట్ అయితే అయిందనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి అలాగే నెక్స్ట్ 2025 క్యాలెండర్లో ఏఎల్పీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు చూసారు కదా. ఓకే, అయితే మన వీడియోలోకి తెలిపోతుంది చూసుకోండి. అయితే చూడండి, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెడికల్ అఫీషియల్ నోటీస్ అయితే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ పీడిఎఫ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది ఏ డివిజన్ అంటే చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ బెంగళూరు డివిజన్ అనమాట. బెంగళూరు బోర్డు నుంచి అయితే రావడం జరిగింది. బెంగళూరు బోర్డు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 టెక్నీషియన్ సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ షార్ట్ లిస్ట్ అయ్యే క్యాండిడేట్స్ని అయితే లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏం పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డీవీ ఎప్పుడు ఉంటుంది, మెడికల్ ఎప్పుడు ఉంటుంది, డేట్ వైజ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది, పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ది లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పబ్లిష్డ్ చూసుకున్నట్లయితే అంటే మీకు చూపిస్తున్నట్టు ఈ డేట్స్లో మార్చి 12 అయితే గ్రేడ్ 1 వచ్చింది కదా, మార్చి 19 గ్రేడ్ 3 వచ్చింది కదా, ఈ డేట్లు అయితే రిలీజ్ చేశాం కదా. మీరైతే మొట్టగా ఏమంటున్నారంటే మీకైతే మెయిల్కి నార్మల్ మెసేజ్ అయితే ఈ కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది మీకైతే. ఓకేనా, మీకైతే కాల్ లెటర్ అనేది ఈ కాల్ లెటర్ మెయిల్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది అని చెప్తాను ఇక్కడ. అది దాంట్లో చూసుకున్నట్లయితే మీకు పంపించిన కాల్ లెటర్ ప్లస్ నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఉంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు మెయింటైన్ చేయాలి. దానికి సంబంధించింది మీకు పూర్తి డీటెయిల్స్ అనేది కాల్ లెటర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ కేస్ ఎవరైనా సెలెక్టర్ ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే డీవీకి సంబంధించిన వీడియో కూడా చేద్దాం, డాక్యుమెంట్ ఏవో ఉండాలి. నెక్స్ట్ అది చూడండి, ఈ కాల్ లెటర్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఫొటోస్ అండ్ కాపీసు ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఫొటోస్ A4 సైజు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అయితే పట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్టర్ డీవీ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 24 రూపీస్ అని మీరు అక్కడైతే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అది చూడండి, ఇక్కడ డీవీ టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ బెంగళూరు డీవీ టైమింగ్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 చూసుకున్నట్లయితే షిఫ్ట్ వైజ్లో అయితే అట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ డీవీ చూసుకున్నట్లయితే April 7 నుంచి. ఓకేనా, April 7 అనమాట. April 7 చూసుకున్నట్లయితే డీవీ మార్నింగ్ 8 AM to 8 AM చూడండి, 8 AM మార్నింగ్ 8 AM అయితే April 7 మార్నింగ్ 8 AM 35 క్యాండిడేట్స్కి అయితే 35 మెంబర్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే నెక్స్ట్ చూడండి, అదే రోజు April 7ని ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే 1 o'clockకి చూడండి, ఇక్కడైతే ఒక 25 క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ డీవీ జరుగుతుందని చెప్తే డీవీ మెడికల్ జరుగుతుంది చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డే April 8 చూసుకోండి, డీవీ సీజన్ చూసుకుని రిపోర్టింగ్ 8 o'clock అండ్ మార్నింగ్ 35 క్యాండిడేట్స్కి ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇదే విధంగా ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే మళ్ళీ 8 April చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ ఇక్కడ 25 క్యాండిడేట్స్కి అయితే డీవీ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది మీరు ఏంటంటే మ్యాండటరీ ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ ప్రతిది కూడా పట్టుకెళ్ళండి. ఓకేనా, మీకైతే ఈ కాల్ లెటర్ అయితే వస్తుంది కదా, కాల్ లెటర్లో అయితే ఒరిజినల్స్ ఉంటాయి, ఏమేమి తీసుకురమ్మారో ప్రతి ఒక్కటి కూడా. ఓకేనా, ఇన్ కేసు గెజిటేటెడ్ సైన్లు చేయమన్నా, ఓకేనా, ఈవెన్ నోటరీలు తెమ్మన్నా ప్రతిది కూడా పిన్ టు పిన్ అన్నీ దగ్గర పెట్టుకుని అయితే పట్టుకెళ్ళండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, అయితే మీకు వీడియో చేస్తాను. ఓకేనా, ఏ విధంగా ఎవరైనా కాల్ లెటర్ ఒకసారి నాకు పర్సనల్ అంటే దీనికి మన బయాలజీ సింపుల్ టెలిగ్రామ్ ఉంటుంది. ఓకేనా, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయండి పర్సనల్గా. ఏదైనా కాల్ లెటర్ వచ్చినట్లు అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అదైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అయితే మిగతా జోన్లకి ఎప్పుడు వస్తుంది అన్న అని చెప్పి చూసుకున్నట్లయితే మన సికింద్రాబాద్ అవన్నీ, చెన్నై అవన్నీ వీళ్ళకి మిగతా జోన్లకి ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందని చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఆర్ఆర్బీ భువనేశ్వర్కి సంబంధించింది కూడా రిలీజ్ అయింది, అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా, భువనేశ్వర్ గ్రేడ్ 1కి సంబంధించి అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. ఓకేనా, గ్రేడ్ 1 ఒక 11 మెంబర్స్ దగ్గర ఉన్న వీళ్ళందరికీ రిలీజ్ అవ్వడం జరిగింది. అది చూద్దాం, అది కూడా నెక్స్ట్ వీడియో చూద్దాం. అయితే త్వరలోనే ఆల్రెడీ ప్రాసెస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, త్వరలో నెక్స్ట్ సికింద్రాబాద్ అవన్నీ అన్ని జోన్లు కూడా ఇదే విధంగా నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా, అయితే ముందుకు డీవీకి సెలెక్ట్ అయిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఓకేనా, అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఓకేనా, త్వరలోనే అందరూ మీరు కూడా డీవీ అయిన తర్వాత మీకు కొన్ని రోజుల తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది, అందులో మీకు అనేది జాయినింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.